మీ అందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే, నీ దగ్గర ఒక రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? క్వశ్చన్ మరోసారి రిపీట్ చేస్తున్నాను. నీ దగ్గర ఒక రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? ఎస్, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఒక రోజుకి 24 గంటలే ఉంటాయి కదా అని మీ ఆన్సర్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అదే, టైం మేనేజ్మెంట్. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నా దగ్గర టైం లేదు, నా దగ్గర టైం లేదని మననే మోసం చేసుకుంటుంటాం. టైం లేకపోవడం కాదు, టైం ఎక్కడ వృధా అవుతుందనేది చూసుకోలేకపోవడం. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పబోయే ఈ టైం మేనేజ్మెంట్ ఫార్ములాని మీరు నిజంగా 1 ఇయర్ పాటు ఫాలో అయితే తప్పకుండా మీ జీవితంలో జరిగే మార్పును మీరే గమనిస్తారు. ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితంలో మన చుట్టూ ఉన్న వాళ్ళని కొంతమందిని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు జీరో నుంచి హీరోగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు వారు మాత్రమే సక్సెస్ అయ్యారు, మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నామని చాలామంది బాధపడుతుంటారు. వారి దగ్గర ఎన్ని గంటలు ఉన్నాయి, మన దగ్గర ఎన్ని గంటలు ఉన్నాయి, వారికి ఏమన్నా స్పెషల్, వారి దగ్గర పర్ డే ఒక రోజుకి ఎక్కువ గంటలు ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. ఎస్, కాకపోతే వాళ్ళు ఆ 24 గంటల్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారు అనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం. మనం ఆ 24 గంటల్ని ఏ విధంగా వాడుకున్నాము, ఆ 24 గంటల్ని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాము, ఎక్కడ లాస్ అవుతున్నామో ఒకసారి చూద్దాం. ఈ 24 గంటల ఫార్ములా ఏంటంటే, పర్ డే మన దగ్గర ఒక రోజుకి 24 గంటలు, మన దగ్గర 24 గంటలు ఉన్నాయి. అందులో నుండి 7 అవర్స్ తప్పకుండా మనం నిద్ర కేటాయించాలి, స్లీప్. ఎందుకంటే నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ బాగాలేకపోతే మనం తర్వాత ఏం సాధించినా అది వృధానే అయిపోతుంది. కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. మన ఆరోగ్యం బాగుండాలంటే 7 అవర్స్ మనకు విశ్రాంతి, నిద్ర అనేది చాలా చాలా అవసరం. హెల్త్ బాగుంటే మనం ఏ పని చేసినా చాలా బాగుంటుంది. అందుకనే 7 అవర్స్ అనేది తప్పకుండా మనం నిద్ర కేటాయించాలి. ఆ తర్వాతకి మీరు జాబర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ మెన్ అయి ఉండొచ్చు, స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. మన ప్రొఫెషన్ తగ్గట్టుగా 8 అవర్స్ అనేది మన ప్రొఫెషన్కి తప్పకుండా తీయాలి. 8 అవర్స్ ప్లస్ 7 అవర్స్, 15 అవర్స్ పోయినాయి. 24 అవర్స్లో 15 అవర్స్ పోతే ఇంకా మన దగ్గర 9 అవర్స్ ఉన్నాయి. ఈ 9 అవర్స్ చాలు మన భవిష్యత్తుని, మన కళలను నిర్మించుకోవడానికి. ఈ 9 అవర్స్ని ఎలా యూటిలైజ్ చేస్తామనేదే చాలా ముఖ్యం. ముందుగా 9 అవర్స్ని 3+6 అవర్స్గా డివైడ్ చేసుకుందాం. ఇందులో నుండి 3 అవర్స్ మనం డైలీ చేసే కాలకృత్యాలకు ఉంటాయి. మనం ఫ్రెష్ అప్ అవ్వచ్చు, భోజనం అవ్వచ్చు, ట్రాఫిక్లో పోవడం అవ్వచ్చు, అటు ఇటు తిరగడం అవ్వచ్చు. ఇలా మనం డైలీ చేసే పనులకి 3 అవర్స్ కేటాయిద్దాం. ఇంకా మన దగ్గర 6 అవర్స్ ఉంటాయి. ఈ 6 అవర్స్ ఎక్కడ పోతున్నాయి, మనం ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం? ఈ 6 అవర్స్ చాలు మన డ్రీమ్స్ని బిల్డ్ చేసుకోవడానికి, మన కళలని అచీవ్ చేసుకోవడానికి సరిపోతాయి. మరి ఈ 6 అవర్స్లో ఏం చేయాలి? ఈ 6 అవర్స్ని వేస్ట్ చేయకుండా ఎలా మనం యూజ్ చేసుకోవాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి? ఎప్పటికైనా లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతామని మా గురువారు ఎప్పుడు చెప్తుంటారు. కాబట్టి మనం కొత్త విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవడానికి కేటాయించాలి. మన లైఫ్లో ఏదైనా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయంటే వాటిని అచీవ్ చేసుకోవడానికి ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఈ 6 అవర్స్ని యూజ్ చేసుకోవాలి. మన దగ్గర ఒక రోజుకి 6 అవర్సే, కానీ ఆ 6 అవర్స్ 30 డేస్లో అయితే 180 అవర్స్. అదే 1 ఇయర్లో అయితే 2190 అవర్స్. మీరు ఎలాంటి గోల్ పెట్టుకున్నా దాన్ని అచీవ్ చేయడానికి 1 ఇయర్లో 2000 అవర్స్ మనం పెట్టినట్టయితే తప్పకుండా ఆ ప్రొఫెషన్లో మనం విజయం సాధిస్తామని నేను నమ్ముతా. ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకొని, గోల్ పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు రోజుకు 6 అవర్స్ ఇలా ప్రతిరోజు చేసుకుంటూ పోతే 1 ఇయర్కి మనకు దాదాపుగా 2000 అవర్స్ వస్తాయి. ఆ 2000 అవర్స్ని మనం పెట్టుబడిగా పెడితే ఆ ప్రొఫెషన్లో, ఆ పర్టికులర్ ప్రొఫెషన్లో తప్పకుండా మనం విజయం సాధించడానికి చాలా మంచి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకు టైం ఉండదు, టైం లేదు అనేది కాదు. టైం ఉంటుంది, కానీ ఆ 6 అవర్స్ని కూడా మనం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు
ఎలాంటి పనులకు ఈ 6 అవర్స్ నేను కేటాయించిన అనేది ఒక బుక్ మెయింటైన్ చేస్తూ అందులో రాసుకున్నట్లయితే దాని వలన మనకు 2 ప్రయోజనాలుంటాయి. మనం ఎక్కడ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము, అలాగే ఎలాంటి పనుల కోసం మనం టైం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఏ టైప్ ఆఫ్ వర్క్స్ కోసం మనం టైంని వేస్ట్ చేస్తున్నాం అనేది కూడా మనకు తెలుస్తుంది. చిన్న చిన్న పనులకు మన వాల్యుబుల్ టైంని ముందటేసుకుంటే ఆ టైం అంతా అక్కడే పోతుంది, ఆ రోజంతా గడిచిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ 5 మినిట్స్ చూద్దాంలే అని ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం. పోయే ఆ రోజంతా పోయే. మన టైం ఆ రోజంతా లాస్ అయిపోయినట్టే. మనకున్న ప్రియారిటీస్ వైస్‌గా ఆ పనులకు సమయం కేటాయించాలి. హై ప్రియారిటీ ఉంటుంది, మీడియం ప్రియారిటీ, లో ప్రియారిటీ ఉంటుంది. ఇక్కడ హై ప్రియారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్‌కి టుమారో ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ తప్పకుండా అటెండ్ అవ్వాలి, రాయాలి, అందులో పాస్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైమ్ అతనికి ఇష్టమైన హీరో సినిమా టీవీలో వస్తుంది. ఇప్పుడు ఆ స్టూడెంట్ సినిమా చూడాలనా, రేపున్న ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలనా అని ఒక డౌట్. ఇక్కడ ఏది ప్రియారిటీ, ఏది లో ప్రియారిటీ? ఎందుకంటే సినిమా ఈరోజు కాకపోయినా మరో నెక్స్ట్ వీక్‌లో ఎప్పుడైనా రావచ్చు కాబట్టి, ఆ వీక్ నేను సినిమా చూస్తాను. ఈరోజు నేను ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనేది హై ప్రియారిటీ. దీనికి ప్రియారిటీ ఇవ్వాలి. దానికి మీడియంలో లో ప్రియారిటీ పెట్టాలి. హై ప్రియారిటీ పనులు చేయకపోతే మన లైఫ్‌కి గాని, మన గోల్‌కి గాని చాలా చాలా ప్రభావితం చూపిస్తాయి. వాటినే హై ప్రియారిటీ పనులు అంటాము. అవి చేయకపోతే మన గోల్‌ని రీచ్ అవ్వలేం. అవి తప్పకుండా చేయాలి. అలాగే మీడియం ప్రియారిటీ అంటే ఏంటంటే, అవి తప్పకుండా చేయాలి కానీ, ఈరోజు చేయాల్సిన అవసరం లేదు. రేపైనా చేయొచ్చు, ఎల్లుండైనా చేయొచ్చు. ఇలా 1 మంత్‌లో ఎప్పుడైనా చేయొచ్చు. కానీ తప్పకుండా చేయాలి. అలాగే లో ప్రియారిటీ పనులనుకోండి, అవి చేసినా, చేయకపోయినా పెద్దగా మన జీవితం మీద ప్రభావితం చూపించవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా, నెట్‌ఫ్లిక్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. వాటిని మనం లో ప్రియారిటీలో పెట్టాలి. ఎప్పుడైతే లో ప్రియారిటీ పనులు మనం ముందేసుకుంటామో, హై ప్రియారిటీ సమయాన్ని మొత్తం లో ప్రియారిటీ కేటాయిస్తే, మన సమయం అంతా లో ప్రియారిటీలో వేస్ట్ అయిపోతుంది. మన జీవితంలో, మన లైఫ్‌లో మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేము. అందుకనే టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఆ టైమ్ మేనేజ్‌మెంట్ మనకు కూడా తెలవాలే. మనకున్న టైంను వాడుకుంటే తప్పకుండా మన జీవితంలో కూడా పెద్ద పెద్ద విజయాలను సాధిస్తాం. ఏదైనా ప్రతిరోజు చేసుకుంటూ పోవాలి. ఈ వీడియోలో టైమ్ మేనేజ్‌మెంట్ యొక్క మెయిన్ ఫార్ములా ఏంటంటే 7+8+9. 7 అవర్స్ మన స్లీప్‌కి ఇవ్వాలి, నిద్రపోవాలి తప్పకుండా ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే 8 అవర్స్ మన ప్రొఫెషన్‌కి ఇవ్వాలి. అలాగే 9 అవర్స్‌ని 3+6 అవర్స్‌గా డివైడ్ చేసుకుంటే 3 అవర్స్ మనం డైలీ చేసే పనులకు, మన కాలకృత్యాలకు 3 అవర్స్ కేటాయించాలి. అలాగే రిమైనింగ్ 6 అవర్స్ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు 6 అవర్స్‌ని మన లైఫ్ కోసం, మన కలల కోసం డైలీ 6 అవర్స్, డైలీ 6 అవర్స్ ఎఫర్ట్స్ పెడితే చాలు. తప్పకుండా ఒక సంవత్సరంలో చాలా పెద్ద మార్పును చూస్తాం మనం. 6 అవర్స్ అనేది చాలా చిన్నది. కానీ 1 ఇయర్‌లో మనకు 2000 అవర్స్ వస్తాయి. ఆ 2000 అవర్స్‌ని ఒక పనికి కేటాయిస్తే తప్పకుండా ఆ పనిలో మనం ఎక్స్‌పర్ట్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.